గ్రహించినందుకు మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి ఎంతో ఆసక్తితో మరి గూగుల్ మీట్ కార్యక్రమానికి మరి ప్రయాస అయినప్పటికీ, భారమైనప్పటికీ, కొంత నిద్ర సరిపోనప్పటికీ మరి సహోదరులందరూ కూడా మరి దీనిని భారమని ఎంచకుండా మరి ఎంతో ఆసక్తితో దేవుని వాక్యం ఉండకు వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మనము మత్తయి సువార్తలో ఉన్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం ఉన్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయంకి వచ్చేద్దాం. అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలను తెరిచి చూడండి. అలాగే నోట్ చేసుకునేవారు రెడీగా నోట్ పుస్తకం పెన్ రెడీగా పెట్టుకోండి. ఒకవేళ ఇంకా ఎవరైనా సహోదరులు మ్యూట్ లో లేనట్టయితే సహోదరులందరూ కూడా మ్యూట్ లోకి వచ్చేస్తే మీకు స్పష్టంగా దేవుని వాక్యం మీకు వినిపిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం 12వ వచనం వరకు మనం ఈరోజు మన వాక్యాన్ని నేర్చుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును కదా. చూసారండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనేటువంటి వచనాలు ఇక్కడ రాయబడి ఉన్నవి. కాబట్టి ఇక్కడ మనం ఈరోజు నేర్చుకునేటువంటి పాఠ్యాంశ భాగం ఏంటంటే, ఇక్కడ సందర్భాన్ని బట్టి మనము అడుగుడి మీకు ఇయ్యబడును అనే వచనాన్ని మనం బేస్ చేసుకొని, ఆ మాటను మనం బేస్ చేసుకొని ఈరోజు మనం పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి ఈ పాఠ్యాంశం భాగంలో మనము ఎవరిని అడగాలి, ఎవరిని మనము అడిగి మనం సహాయం తీసుకోవాలి? యేసుప్రభు వారు అయితే ఇక్కడ మీరు అడగండి మీకు ఇస్తాను, మీకు దేవుడు ఇస్తాడు, మీరు వెదకండి మీకు దొరుకుతుంది, దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీరు తట్టండి మీకు తీయబడుతుంది, అడుగు ప్రతివాను కూడా మనకు పొందును అని యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడడాన్ని మనం చూస్తాం. అయితే ఎవరిస్తారని చెప్తున్నాడు ఇక్కడ? తండ్రి అయిన దేవుడు. చూడండి 11వ వచనంలో, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. ఎవరిస్తారని చెప్తున్నాడు? మీకు సమస్తాన్ని దయచేవాడు ఎవరని చెప్తున్నాడు ఇక్కడ యేసుప్రభు వారు? తండ్రి అయిన దేవుడు మీకు సమస్తాన్ని కూడా మీకు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్టు మనం ఇప్పుడు ఎవరిని అడగాలి? మనకి ఏదైనా అవసరమైనప్పుడు, మనకి ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు మనం ఎవరిని అడగాలి అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తుంటే, తండ్రి అయిన దేవుడిని అడగాలనే విషయాన్ని ఇక్కడ యేసుప్రభు వారు చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ లోకంలోని ప్రతి మనిషికి, లేకపోతే ప్రతి వ్యక్తికి కూడా సహాయము అవసరమే. లేదంటే ప్రతి విషయంలో కూడా మనిషి జీవించడానికి, బ్రతకడానికి ఏదో ఒకటి అవసరము ఎప్పుడు మనకు కలుగుతూనే ఉంటది. అయితే మానవులైనటువంటి మనుషులైన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరిని సహాయం కోరుతున్నారు, ఎవరిని అడుగుతున్నారని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ లోకంలోని ప్రజల్ని, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ దేవుని నమ్ముకోలేని వాళ్ళు, నిజమైన దేవుని తెలుసుకోలేని వారు ఏం చేస్తున్నారంటే, ఈ లోక సంబంధమైనటువంటి సహాయం కోసం, వారి కోరికలు నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారండి? చెట్లనక పుట్లనక ఏం చేస్తున్నారండి? చెట్లనక పుట్లనక కొండలనక గుట్టలనక మెట్టలనక తిరుగుతున్నారు.
సహాయం దొరుకుతుందేమో, చెట్లు ఏమైనా సహాయం చేయగలవా, పుట్టలు ఏమైనా సహాయం చేయగలవా, కొండలు ఏమైనా సహాయం చేయగలవా. చాలా మంది ఏం చేస్తారండి ఇప్పుడు, కొండలు గుట్టలు మెట్టలు కష్టపడి ఎక్కుతున్నారు. కొంతమంది మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు, కొంతమంది నడిచి ఎక్కుతున్నారు. ఒక చోట 3500 మెట్లు ఉన్నాయి ఒక కొండ మీద. ఆ 3500 మెట్లు కూడా ఎక్కుతున్నారు నడుచుకొని. పైకి వెళ్ళిన తర్వాత ఒక 600 మెట్లు ఉన్నాయి. 600 మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మీకు, ఏదైనా సహాయం దొరుకుతుందేమో, ఏదైనా మా కోరుకున్న జరుగుతుందేమో, మా బిడ్డలకి ఏదైనా సహాయం దొరుకుతుందేమో, లేకపోతే నా భార్య ఆరోగ్యం బాగుపడుతుందేమో, లేదంటే నా కుటుంబ పరిస్థితులు మారతాయేమో అని చెప్పి ఆలోచన చేసి లోక సంబంధమైన సహోదరులు ఏం చేస్తున్నారంటే ఈ చెట్లనక పుట్లనక తిరగడాన్ని మనం చూస్తాం. అయితే ఇంకొద్ది మంది సహోదరుల్ని మనం చూసుకున్నట్లయితే, అయితే ఇక్కడ మనం గమనించిన దాంట్లో చెట్లు ఏమైనా సహాయపడుతున్నాయా, లేకపోతే పుట్టలు ఏమైనా సహాయపడుతున్నాయా, కొండలు ఏమైనా సహాయపడుతున్నాయి, ఏమి కూడా సహాయము పట్టలేదు, ఏమి సహాయం కూడా చేయట్లేదు. ఇంకొంతమంది సహోదరులు ఏం చేస్తున్నారంటే జ్యోతిష్కుల మీద, వీళ్ళ మీద అండి, జ్యోతిష్కుల మీద, జాతకాలు చెప్పేవారి మీద ఆధారపడుతున్నారు. వాళ్ళు ఏమైనా సహాయం చేయగలరేమో, వాళ్ళు చెప్పేవి ఏమైనా జరుగుతాయేమో మా జీవితాల్లో అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారండి, వాళ్ళ చేతులు చూపిస్తున్నారు. కూడా మా చేయి చూడండి, మా జాతకంలో ఏదైనా సరే మా సహాయం దొరుకుతుందేమో, మా జాతకంలో ఇల్లు కట్టుకుని భోగం ఉందా, మా జాతకంలో పెళ్లి చేసుకునే భోగం ఉందా, మా జాతకంలో ఏదైనా జరుగుతుందా అని చెప్పేసి అనేక మంది ఏం చేస్తున్నారండి, జ్యోతిష్కుల దగ్గరికి, జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందో ఒక దొరుకుతుందంటే వాళ్ళ బలహీనతలను ఆధారం చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళ దగ్గర ఉన్న మిగిలిన డబ్బులు కూడా వాళ్ళు లాగేస్తున్నారు. ఇదిగో బాబు, నువ్వు ఈ పని చేస్తే, ఈ పూజ చేస్తే, లేకపోతే ఈ పని చేస్తే నీకు మంచి లాభం వస్తుంది, నీ కొడుకు పెళ్ళి అవుతుంది, నువ్వు ఎత ఇల్లు కట్టుకుంటావు, లేకపోతే నీకు ఉద్యోగం వస్తుంది అని జాతకాలు చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారండి, పూర్తిగా మనుషుల్ని మోసం చేస్తున్నారు. అనేక మంది వాళ్ళ దగ్గర ఉన్న మిగిలిన డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా మంది బాబాలు తయారయ్యారు. ఎవరండి, బాబాలు. బాబాలు తయారయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా మంది ఏం చేస్తున్నారు, బాబాలు ఎవరండి ఒకసారి ఆలోచన చేసినట్లయితే, బాబాలు మనలాంటి మనుషులే కదా, వాళ్ళు మనలాగా పుట్టిన వాళ్ళే కదా. అయితే చాలా మంది ఈ మధ్యన ఈ బాబాల కింద తయారైన వారికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అనేక మంది ఆశ్రయిస్తున్నారు. ఆశ్రయిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయగలరా, మనుషు మాత్రులు ఏం చేయగలరు. కానీ వాళ్ళు ఏదో చేసినట్టు అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అది చేయండి ఇది చేయండి అని చెప్పి వాళ్ళతో మహా హోమాలు చేయించేస్తున్నారు. పెద్ద పెద్ద పూజలు చేయించేసి వాళ్ళ డబ్బంతా. ఎందుకు నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నానంటే, నిజంగా మనకు సహాయం చేసేవారు ఎవరో మనకు తెలియదు. చాలా మంది లోకంలో వాళ్ళు ఎవరికి కూడా ఎవరు సహాయం చేస్తారు అనే విషయం తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఫస్ట్ మనం చదివినట్లుగా వాళ్ళు చెట్లనక పుట్లనక తిరుగుతున్నారు, కొండలనక మెట్లనక గుట్లనక తిరుగుతున్నారు. ఈ జ్యోతిష్కుల్ని, జాతకాలు చెప్పేవారిని నమ్ముకుంటున్నారు. తర్వాత ఈ బాబాలను ఆశ్రయించి తమ జీవితాలని నాశనం చేసుకుంటారు. చివరికి ఏదైనా మిగిలిందా, చివరికి ఏదైనా సహాయం పొందుతున్నారా అంటే వారికి ఏ సహాయం కూడా దొరకట్లేదు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరు సహాయం చేయగలరు, ఎవరు మనల్ని ఈ యొక్క సమస్యల నుంచి గట్టెక్కించగలరు అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ మనకి క్షుణ్ణంగా తెలియజేస్తుంది. మనకి సహాయపడేవాడు ఎవరని చెప్తున్నారు ఇక్కడ, యేసుప్రభు వారు ఎవరు చెప్పారండి, ఇక్కడ సహాయం పడేవాడు తండ్రి అయిన దేవుడు మనకు సహాయం పడతాడు అని ఇక్కడ చెప్పినట్లుగా చూస్తున్నాం. ఒకసారి మన పాఠ్యాంశంలోకి వచ్చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ మన పాఠ్యాంశంలో చూడండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. తండ్రి అయిన దేవుణ్ణి మనం అడిగితే దేవుడు మనకి సహాయం చేస్తాడని తెలియజేస్తుంది ఇక్కడ. కాబట్టి మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు రొట్టెని అడిగిన ఎడల మనకి రాతినిచ్చినా, చేపను అడిగిన ఎడల పామునిచ్చినా అనే మాటని ఇక్కడ చెప్పి, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి మీరు
తన్ను అడుగువారు అంతటికంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు మనకి ఇస్తాడని చెప్పాడు. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుని వల్లనే మనం సహాయం పొందగలమని ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఈ వచనాన్ని బట్టి మనం చూడగలం. కాబట్టి మనము ఎవరిని పడితే వాళ్ళని సహాయం అడగగలమా? ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయమని చెప్పగలమా అంటే మనం చెప్పలేం. ఎవరైతే మనకు సహాయం చేయగలరో మనం నమ్ముతామో వాళ్ళనే మనం అడగగలం. కాబట్టి ఇక్కడ మనం చెప్పిన దాన్ని బట్టి చూస్తే దేవుడే మనకు సహాయం చేయగలడు, దేవుడే మనల్ని ఆదుకోగలడు అనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థమైనట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడు ఎలా చేయగలడు? దేవుడు మనకి సహాయము ఏ విధంగా చేయగలడు? దేవుడు అంత శక్తిమంతుడా అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకొని మనం ముందు కొనసాగుదాం. మన దేవుడు ఎలాంటి వాడని బైబిల్ చెప్తుందంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఎవరండి? మన దేవుడు సర్వశక్తిమంతుడు. అంటే దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. దేవునికి సమస్తాన్ని సృష్టించిన వాడు మన దేవుడు. కాబట్టి ఇక్కడ ఏమర్థమవుతుందంటే సమస్తాన్ని చేసిన దేవుడు ఆయనే. ఈ భూమిని చేసింది, ఈ ఆకాశాన్ని చేసింది, ఈ సమస్త సృష్టిని చేసింది ఆయన అయినప్పుడు ఆయన ఏదైనా చేయగలడు, ఏ సహాయం చేయగలడు అని మనకి అర్థమవుతుంది. కాబట్టి మన దేవుడు సర్వశక్తిమంతుడు. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి పాయింట్స్. రెండవదిగా మన దేవుడు సర్వజ్ఞుడు. ఎవరండి? మన దేవుడు సర్వజ్ఞుడు. దేవునికి సమస్తము తెలుసు. దేవునికి ఏం తెలుసు అండి? సర్వజ్ఞుడు అంటే ఏంటి? సర్వజ్ఞానం గలవాడు. ఆయనకి సమస్తము తెలుసు. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో, ఎవరు ఏ బాధలో ఉన్నారో ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఆయనకి సమస్తము తెలుసు. కాబట్టి ఆయన మనకు సహాయం చేసగల దేవుడు అని చెప్పొచ్చు. కాబట్టి మన ఆలోచనలు, హృదయం సంబంధించినటువంటి మన హృదయం అంటే ప్రతి ఆలోచన కూడా ఆయన స్పష్టంగా ఎరిగినవాడు సర్వజ్ఞుడు అంటే. మూడవదిగా మన దేవుడు సర్వవ్యాప్తి, సర్వాన్ని వ్యాపించినటువంటి దేవుడు మన దేవుడు. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ప్రతి చోట ఉంటాడు. సర్వవ్యాప్తి అంటే అర్థమేంటండి? మూడో పాయింట్గా సర్వవ్యాప్తి అంటే దేవుడు ప్రతి చోట ఉంటాడు. మనం ఎక్కడున్నా ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు. కాబట్టి మనకి ఏది అవసరమో ఆయన గమనించగలడు అని మనకు అర్థమవుతుంది. అయితే ఆయన సర్వవ్యాప్తి, అలాగే ఆయన న్యాయవంతుడు. ఆయన ఎవరండి? న్యాయవంతుడు. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు అందరికీ సమానంగా న్యాయం చేసేవాడు. సహోదరులందరూ కూడా మ్యూట్లోకి వచ్చేయండి. మ్యూట్లో ఉంటే మనకు స్పష్టంగా వినబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఆయన ఎవరండి? న్యాయవంతుడు. అంటే న్యాయవంతుడు అంటే దేవుడు అందరికీ సమానమైన న్యాయం చేస్తాడు. అంటే మంచితనాన్ని ప్రోత్సహిస్తూ చెడుని సరిదిద్దుతూ దేవుడు అందరికీ సహాయం చేయగలవాడు. కాబట్టి ఈ విషయాలను బట్టి దేవుడు మనకు సహాయం చేయగలడు అని మనం తప్పనిసరిగా నమ్మగలము. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వవ్యాప్తి, ఆయన న్యాయవంతుడు. ఇంకా అనేకమైన విషయాలు మనకు ఉన్నాయి. కానీ దేవుని విషయంలో మన సమయాన్ని బట్టి మనం కొన్నిటి మనం తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ గమనించినట్లయితే మన బైబిల్లో లేదంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి అడిగి సహాయం పొందిన వారు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని కూడా ఒకసారి మనం చూస్తే దాన్ని బట్టి మనం ముందుకి కొనసాగవచ్చు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుణ్ణి అడిగి సహాయం పొందిన వారిని మనం కొందరిని చూడగలం. ఒకసారి మనం చూసినట్లయితే మనకి మొట్టమొదటిగా బైబిల్లో మనకి హన్నా కనిపిస్తుంది. హన్నా మీ అందరికీ తెలుసు కదా. సహోదరి హన్నా సంతానం కొరకు, వాడికి బిడ్డలు లేనప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఆమె సంతానం కొరకు అడిగినప్పుడు దేవుడు ఆయనకి సహాయం చేశాడు. ఆయనకి సంతానం ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలోని మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి, ఎవరండి? హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, ఎలా వచ్చిందండి? దేవుని సన్నిధికి వచ్చింది.
అది ఎలా వచ్చింది? బహు దుఃఖాక్రాంతురాలైతే ఎప్పటి నుంచో బిడ్డల కొరకు దేవుణ్ణి అడుగుతుంది. ఇప్పుడు వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఇక్కడ ఏం చేసిందండి? మనం ఏదైనా సహాయం పొందాలంటే ముందు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని చెప్పాడు ఇక్కడ. సహాయం పొందడానికి ముందు మనం ఏం చేయాలి? ప్రార్థన. కాబట్టి ఇక్కడ హన్న ప్రార్థన చేయొచ్చు, బహుగా సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసిన ఎడ్ల వాని తల మీదకి క్షౌరపుగా తిరగ రానియక. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా దేవుని సన్నిధిలో నన్ను దేవుణ్ణి అడిగింది. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఏడుస్తూ దుఃఖాక్రాంతులు అడిగినట్టుగా మనం చూసినప్పుడు ఇక్కడ ఏం జరిగిందండి? చూసినట్లయితే 20వ వచనం చూసినట్లయితే 20వ వచనంలో, గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడుగుతును అనుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. కాబట్టి ఎప్పుడైతే హన్న అడిగిందో దుఃఖాక్రాంతులై దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు ఏం చేయండి? హన్నకి సహాయం చేసినట్టుగా ఇక్కడ మనం చూడగలం. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు మనకి సహాయం దొరుకుతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్ గా మనకి అర్థమైంది. రెండవదిగా మనం చూసినప్పుడు బైబిల్లో మనకి యెహోషాపాతు అనేటువంటి మనకి రాజు కనిపిస్తుంది. చూడండి, యెహోషాపాతు అనే రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధంలో విజయం జరగాలి, నాకు దేవుడు నా పక్షాన్ని ఉండాలి, నాకు సహాయం చేయాలి, నేను యుద్ధంలో గెలవాలి అని చెప్పేసి యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని ప్రార్థన చేసుకొని వెళ్తే దేవుడు అక్కడ సహాయం చేసినట్టుగా మనం చూడగలం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మనకి ఈ విషయం కనిపిస్తుంది. ఒకసారి చూద్దాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 20వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి, మా పితరుల దేవా, చూడండి ప్రార్థన చేస్తున్నాడు, చెప్తున్నాడు చూడండి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. మన దేవుడు ఎక్కడున్నాడండి? ఆకాశమందు దేవుడై ఉన్నాడు. మన దేవుడివై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్ను ఎదిరించుటకెవరికి బలము చాలదు. సరేండి. కాబట్టి నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నిలవబడి మా శ్రమలో మీకు మొర్ర పెడుతున్నాము. సరేండి. ఎప్పుడైతే వాళ్ళు మొర్ర పెట్టారో వాళ్ళకి విజయం వచ్చింది. చూడండి, 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సమయాన్ని బట్టి నేను ముందుకు కొనసాగుతున్నాను. 15వ వచనంలో, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, వీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకండి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చూసారండి, యుద్ధం ఎవరు జరిగిస్తారండి? దేవుడే జరిగిస్తాడు. చిన్న రిక్వెస్ట్, 20వ అధ్యాయము ఎన్నో వచనం అన్నారు ఇందాక? 20వ అధ్యాయము మొదట చెప్పింది 20వ అధ్యాయం 5వ వచనము. ఇప్పుడు చదువుతున్న వచనాలు అయితే 20వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. థ్యాంక్ యూ సార్. రైట్. చూసినట్లయితే, కాబట్టి ఇక్కడ మీరు భయపడకండి, జడియకండి, ఈ యుద్ధం జరిగిస్తుంది ఎవరు? మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు మీరు వారి మీదకు పోవుడి. చూసారండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు యుద్ధం యెహోషాపాతు రాజుకి యుద్ధంలో దేవుడు సహాయం చేసినట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఇంకా మనం ముందుకు కొనసాగినట్లయితే మనకి హిజ్కియా రాజు కనిపిస్తాడు. హిజ్కియా రాజు తన ఆయుష్ తీరినప్పుడు మరి ప్రవక్త వచ్చి, నీ ఆయుష్ తీరింది, నీవు చనిపోవలసి ఉందని హిజ్కియా ప్రవక్తకి తెలియజేసినప్పుడు హిజ్కియా ప్రవక్త దేవుని వైపు తిరిగి, నా ఆయుష్ను పెంచండి, ఇలాంటి ప్రశ్న ఎక్కడ మనకి అడిగినట్లుగా మనకి చూడలేం. బైబిల్లో మాత్రం చూడగలం. ఆయుష్ను పెంచమని, నా యొక్క
మరణ దినాలు రాకుండా నా ఆయుష్ని పెంచమని అడిగినప్పుడు అక్కడ ఆయుష్ని పెంచినట్లుగా మనం చూడగలం. ఒకసారి మనం చూద్దాము హిజ్కియా రాజు విషయంలో దేవుడు చేసిన గొప్ప మేలు. 14 సంవత్సరాలు దేవుడు ఆయుష్ని పెంచాడు. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథము 38వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ హిజ్కియా రాజు దేవుని సన్నిధికి తిరిగి దేవుని సన్నిధిని వేడుకొని తన ఆయుష్ను పెంచుకున్నాడు. సహోదరులు అందరూ కూడా మ్యూట్లోకి వచ్చేయండి. ఇక్కడ గమనించినట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి చదివినట్లయితే ఆ దినములలో యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం 1 నుంచి చదువుతున్నాను చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుని యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు. ప్రవక్త వచ్చి చెప్తున్నాడండి, నువ్వు త్వరలోనే మరణమవుచున్నావు, నీ దినములు పూర్తి అయిపోయాయని చెప్పినప్పుడు నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొని చక్కబెట్టుకొనిమని యెహోవా సెలవిచ్చినాడని చెప్పగా ఏం చెప్పాడండి, త్వరలో చనిపోతావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ కుమారునికి అన్ని విషయాలు తెలియజేసుకో అని అన్ని మొత్తం చెప్పినప్పుడు అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. చూసారండి ఏంటండి, కన్నీళ్లు విడుస్తూ నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, నేను నీ ఎడల ఏ విధంగా జీవిస్తున్నానో, ఎంత న్యాయవంతుడిగా జీవిస్తున్నానో, ఎంత యథార్థ హృదయంగా జీవిస్తున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పేసి దేవుని వైపు తిరిగి అతను వేడుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే వేడుకున్నాడో చూడండి, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఏం చెప్పాడు, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఏంటండి 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను అని ఇక్కడ చెప్పినట్టుగా చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకున్నాడో హిజ్కియా రాజు, దేవుడు అతను మొరను ఆలకించి అతనికి ఆయుష్ను 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచడం అంటే మాటలు కాదు. ఒక్క రోజు కూడా ఇక్కడ డాక్టర్లు మన ఆయుష్ని పెంచలేరు, ఒక గంట కూడా మన ఆయుష్ని పెంచలేరు. కాబట్టి ఇక్కడ దేవుడు చేసినటువంటి సహాయాన్ని మనం చూడగలం. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే మనము సమయాన్ని బట్టి ముందుకు కొనసాగుదాము. సొలొమోను మహారాజుని చూద్దాం. సొలొమోను మహారాజును దేవుణ్ణి అడిగాడు, ఏ సహాయం అడిగాడో చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ దేవుణ్ణి సొలొమోను మహారాజు ఏ సహాయం అడిగాడో చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి సహోదరులారా. ఇక్కడ గమనించినట్లయితే గిబియోనులో చూడండి, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై. గిబియోను ప్రాంతంలో రాత్రి వేళ సొలొమోనుకి ఎవరు ప్రత్యక్షమై చూడండి, ఇక్కడ సొలొమోనుకు యెహోవా ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చూసారండి ఎంత మాట చూడండి, ఇక్కడ దేవుడు ఎలా మాట్లాడాడో, నీకు ఏం కావాలో చెప్పు అది ఇస్తాను అంటున్నాడు. చూడండి ఇక్కడ, నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగూ మనవి చేసెను. ఏం కావాలో అడుగుమంటే ఈ లోకపు మనుషులు ఏమడుగుతారండి, నాకు పట్టరానటువంటి, లేకపోతే చెప్పలేనటువంటి, లేకపోతే అంత ధనాన్ని నాకు ఏమని అడిగే మనుషులు ఉన్నారు ఈ లోకంలో. లేకపోతే నేను తిరగడానికి విమానాలు కావాలి, లేకపోతే ఫ్లైట్లు కావాలి, అవి కావాలి ఇవి కావాలి అడిగే మనుషులు కూడా ఉన్నారు. లేకపోతే నాకు అన్ని మొత్తం నాకు ఒక 50 ఇల్లులో లేకపోతే 100 ఇల్లు నాకు ఇచ్చేయండి, ఆ ఇల్లులో ఉంటానని అడిగే మనుషులు కూడా ఉన్నారు ఈ లోకంలో. కానీ ఇక్కడ దేవుడే వచ్చి నీకేం కావాలో అడుగు నీకు ఇస్తానని చెప్తే సొలొమోను మహారాజు ఏం అడిగాడో చూద్దాం ఒకసారి. కాబట్టి అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగ మనవి చేస్తాడు, నీ దాసుడను
నా తండ్రియునైన దావీదుని దృష్టికి అనుకూలంగా నిత్యమును సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఏం చెప్తాడండి? నేను నా తండ్రి అయిన దావీదు మీద నువ్వు ఎలాగైతే కృప చూపించావో అతని కుమారుడైన నా మీద నువ్వు సింహాసనం ఏ విధంగా ఇచ్చావో నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునికి బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటకు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏమడిగాడండి ఇతడు? కింద చదివినట్లయితే దేవుడు అంటాడు ఇక్కడ, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, నువ్వు అడిగితే చూడండి, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగలేదు, న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నువ్వు అడిగావు. చూసారండి ఏమడిగాడండి ఇక్కడ? సొలొమోను మహారాజు ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని అడిగాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు చాలా సంతోషపడ్డాడు. అక్కడ నువ్వు ఐశ్వర్యం అడగలేదు, లేకపోతే నీ శత్రువుల ప్రాణాలు అడగలేదు, లేకపోతే నువ్వు ఇంకేదో అడగలేదు, కానీ నువ్వేమడిగావంటే న్యాయాన్ని విచారించడానికి నువ్వు జ్ఞానాన్ని అడిగావు అని చెప్పేసి దేవుడు అతనికి సర్వము దయచేసినట్టుగా అతని వంటి రాజు చూడండి కింద చదివితే అంటాడు 13వ వచనంలో, నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుక్కపోయినను నేను వాటిని నీకు ఇస్తున్నాను. నువ్వు అడగలేదు కానీ నీకు అన్ని సమస్తము నీకు ఇస్తున్నాను. అందువల్ల నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకనైనను ఉండడు. చూసారండి? కాబట్టి అక్కడ చదివినట్లయితే ఇంకా చాలా విషయాలు అక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా, దేవుడు అతన్ని ఘనపరిచినట్లుగా, లేకపోతే దేవుడు అతన్ని పైన పెట్టినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ విషయాన్ని మనం చూడగలం. కాబట్టి ఇంతవరకు మనము ఇక్కడ దేవుని సహాయం పొందినటువంటి వారిని బైబిల్లోంచి మనం చూసాము. అయితే ఇంకా చాలా మంది సహోదరులు ఉన్నారు, కానీ మన సమయాన్ని బట్టి మనం ముందుకు కొనసాగుదాం. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుడు సహాయం చేయగలడని మనకి ఇంతవరకు మనం చూడగలిగాము, మనం వినగలిగాము. అయితే మనము దేవుని యొద్ద సహాయం పొందాలంటే ఏం చెయ్యాలి, ఏ విధంగా దేవుని యొక్క సహాయాన్ని మనం పొందగలము అనే విషయాన్ని కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము మనం చూసినప్పుడు మనకి ఆ విషయాలు దేవుడు మనకి క్షుణ్ణంగా మనకి తెలియజేశాడు. చాలా మందికి ఈ విషయాలు తెలియవు. మనం ప్రాముఖ్యంగా ఈ విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నాము, దేవుళ్ళలో జీవిస్తున్నాము, కానీ మాకు దేవుడు సహాయం చేయట్లేదని చాలా మంది ఈ రోజుల్లో అనేవాళ్ళు మనం చూడగలం. చాలా మంది మనకు ఏ సహాయం రావట్లేదు అని ఆలోచించే వాళ్ళని కూడా మనం చూడగలం. అయితే దేవుణ్ణి మనం బైబిల్ నుంచి చూసినట్లయితే కొన్ని ఆధారాలను బట్టి ఏ విధంగా మనం దేవుని సహాయం పొందగలమో మనం తెలుసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం, ఇక్కడ మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మనము సహాయం పొందాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి, అడగాలి కదా. ఇప్పుడు మన సామెత ఉంది, అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదట. ఏంటండి? అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదు. అడిగితేనే కదా అమ్మ అన్నం పెడుతుంది. అడగకుండా ఉంటే బాబు నువ్వు అన్నం తిని చెప్తుంది, కానీ అడగకుండా పెట్టదు. కాబట్టి ఇక్కడ అలాగే దేవుడిని మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన్ని అడగాలి, ఆయన్ని వేడుకోవాలి, ఆయన సహాయం మనం కోరాలి. అప్పుడు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే
22వ వచనం, మీరు ప్రార్థన చేయనప్పుడు అంటే ఏం చేయాలి? మనం అడగడం అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనలో దేవుణ్ణి మనం అడగాలి. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మాలి. ఏం చేయాలండి? ఏదో ఒక విషయాన్ని మనం అడిగాం, పలానా సహాయం కావాలని. ఆ సహాయం మనం పొందేమని నమ్మాలట. అంటే అర్థం ఏంటి? విశ్వాసంతో మనం అడగాలి. నమ్మకంతో మనం అడగాలి. ఎప్పుడైతే మనం అడిగామో ఆ దేవుడు మనకు దయచేస్తాడు, దయచేశాడు, అది మనకు వస్తాది అని ఒక నమ్మకంతో, విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఏంటి చూడండి, ఇక్కడ ఏమన్నాడు? అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక విషయాన్ని అడిగినప్పుడు అది మనం తప్పనిసరిగా పొందుకుంటామనే విశ్వాసంతో, నమ్మకంతో మనం ఉండాలి. అంతేగాని అపనమ్మకం మనకు ఉండకూడదు. అపనమ్మకంతో అడిగితే జరుగుతుందా? జరగదు. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 145వ కీర్తన మనం చూద్దాం. 145వ కీర్తన 18వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మనకి దేవుని యొక్క సహాయం ఏ విధంగా ఉంటుందో మనకి తెలుసుకుందాం. 145వ కీర్తన 18వ వచనం చదువుతున్నాం చూడండి. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఇదేంటండి? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మొర్రపెట్టు వారికి అందరికీ అని చెప్పాడు, బానే ఉంది. తర్వాత ఏమన్నాడు మళ్ళీని? తనకు నిజంగా మొరపెట్టే వారికి అందరికీ. అంటే అర్థం ఏంటి? నిజంగా మొరపెట్టడం అంటే దాంట్లోని అవిశ్వాసం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు. పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఆయనకు మొర్ర పెడితే ఏం చెప్తున్నాడు చూడండి. యెహోవా సమీపంగా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. చూసారండి? గమనించినట్లయితే నిజంగా మన విశ్వాసంతో మనం మొరపెట్టినట్లయితే తప్పనిసరిగా ఇక్కడ ఏం చెప్తున్నాడండి? తన యందు భయభక్తులు కలిగిన వారు అంటే మొరపెట్టడానికి ఇక్కడ ఇంకో వాక్యం చెప్పేది ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. రెండోది ఏంటి? భయము భక్తి. దేవుని యందు ఏముండాలండి? భయము భక్తి కూడా మనం కలిగి ఉండాలి. నిజంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తన యందు భయభక్తులు గలవారి కోరిక, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగేవారు ఏ కోరికైనా సరే చూడండి, ఆయన కోరిక ఆయన నెరవేర్చును అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆయన మొర్ర నేను ఆలకిస్తానని చెప్పాడు ఇక్కడ దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనము దేవునికి నమ్మకంతో, విశ్వాసంతో, భయభక్తులు కలిగి మొర్ర పెట్టాలని మనకు అర్థమవుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. మీరు నాకు మొర్ర పెట్టుదురేనని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. ఏం చెప్పాడండి? మీరు నా సన్నిధికి మొర్ర పెట్టడానికి వస్తే, మీరు నా సన్నిధిలో ప్రార్థన చేస్తే నేను మీ మనవిని తప్పనిసరిగా ఆలకిస్తాను అని తెలియజేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు. ఆయన ఏం చేయాలండి? వెతకాలి. దేవుణ్ణి మనం వెదికి ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు నాకు తెలుసు, దేవుడు నేను నమ్ముకున్నాను, ఆయన సన్నిధికి వెళ్ళక్కర్లేదు, నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది అనుకునే మనుషులు కూడా చాలా మంది ఈ లోకంలో మనకు కనిపిస్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధికి మనం వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ఆయన సహాయం చేస్తాడని మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారం చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని బట్టి మనము ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సన్నిధిలో మనం జీవించాలి అని మనకి అర్థమవుతుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూద్దాం.
మార్కు సువార్త 11:24 చూసినట్లయితే ఇక్కడ మనము ఏ విధంగా నమ్మాలి అనే విషయాన్ని, ఏ విధంగా సహాయం పొందుతామో మనకు తెలియజేస్తున్నారు. చూడండి, మార్కు సువార్త 11:24లో, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు, అంటే దేవుణ్ణి సహాయం కోరుతున్నప్పుడు, దేవునికి మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నారని నమ్ముడి. ఏం చేయాలండి? ఏదైతే మనం దేవుణ్ణి అడిగామో, ఏదైతే మనం సహాయం కోరామో, అది మేము ఏం చేయాలట? మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మాలట. అంటే ఇక్కడ నమ్మకం, ఏదైతే నమ్మితే అది మనకి తప్పనిసరిగా జరుగుతుంది. అప్పుడు అప్పుడు అవి మీకు కలుగునని చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. ఏంటంటే, మీ నమ్మకం కోసం ఒక మాట మీకు తెలియజేస్తాను. ఏంటంటే, ఒకానొక ఊర్లోని ఒక ప్రాంతంలో ఒక పెద్ద కొండ ఉంది. అయితే కొండకి అవతలేమో ఒక కుటుంబం నివసిస్తుంది. అయితే వాళ్ళకి ఏం కావాలన్నా, ఆ ఊర్లో వాళ్ళకి ఏం జరగాలన్నా, వాళ్ళు ఏం చేయాలంటే, ఆపద వచ్చినప్పుడు మరలా వాళ్ళు ఆ కొండ దాటి యువతలకు వచ్చి ఆ ఆపదలకి వారి వారి అనారోగ్యాన్ని లేకపోతే ఆరోగ్యాన్ని బాగు చేసుకునే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళున్న ఊర్లో ఏం లేవు, హాస్పిటల్ లేవు. అయితే అది ఏం జరిగిందంటే, ఒక కుటుంబంలోని ఒక భార్య ఆరోగ్యం బాగోలేనప్పుడు, ఆమె ఆమె ఆరోగ్యం కొరకు వారు ఎంతో ప్రయత్నం చేశారు. ఆ కొండ ఎక్కి వారు రావాలి, ఇతరులకు రావాలంటే. కానీ మార్గ మధ్యలో ఆవిడ చనిపోయింది. అప్పుడు ఆ భర్త ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే, ఈ కొండ అడ్డు వల్లే నేను ఏం చేయలేకపోయాను, నా భార్యని పోగొట్టుకున్నాను అని చెప్పేసి, జరిగినటువంటి యథార్థ సంఘటన అతనికి మన మోడీ గారు గిన్నీస్ సంబంధించిన రికార్డు కూడా ఆయనకి ఇచ్చారు. అన్ని కూడా అవార్డు ఇచ్చారు ఆయనకి. ఆయన ఏం చేయాలంటే, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ కొండనంతటిని బద్దలు కొట్టి ఒక రోడ్డు తయారు చేయాలనుకున్నాడు. అతను ఆ రోజే సుత్తి శానం పట్టుకొని దాన్ని కొట్టడం, అంటే దాన్ని బద్దలు కొట్టడం ప్రారంభించాడట. కొన్ని సంవత్సరాలకి ఏం చేశాడంటే, ఆ కొండని సహితం అతను బద్దలు కొట్టి ఒక రోడ్డుని ఏర్పరిచాడు. చిన్న విషయం కాదు, జరిగిన విషయం ఇది. అయితే ఎందుకు చెప్తున్న విషయాన్ని, విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే ఏదైనా చేయగలం అనేది ఒక నమ్మకం. ఎంత విశ్వాసం ఉండాలంటే, గొప్ప విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామనుకోండి, ఏదైనా మనం సాధించగలం. కాబట్టి చెప్పే విషయం ఏంటంటే, నమ్మకం ఉంటే ఏదైనా మనం సాధించగలము. ఇక్కడ విషయంలో మనం గమనించినప్పుడు ఈ వచనాన్ని బట్టి ఏం చెప్పాడండి? 11:24లో మనం చూసినప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్మాలి. ఎప్పుడైతే నమ్మేమో అది తప్పనిసరిగా మనకి జరుగుతుంది. కాబట్టి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా మనం ముందుకు కొనసాగినట్లయితే, యోహాను సువార్త 15:7 మనం గమనించినప్పుడు, ఇక్కడ యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏం చెప్పాడండి? నా యందు మీరును మీ యందు నా మాటలను, అంటే దేవుని యందు మనం ఉండి, మన యందు ఆయన మాటలు, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యం నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు దయచేస్తాను చెప్పాడు. అంటే అర్థం ఏంటి? మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క ఆజ్ఞలు మన యొక్క హృదయంలో ఉండాలి. అప్పుడు మనం ఏది అడిగినా సరే మనకి ఇస్తామని చెప్పాడు. చూడండి, ఇక్కడ నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. కాబట్టి ఇక్కడ విషయాన్ని బట్టి ఆయన యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు తప్పనిసరిగా సహాయం చేస్తాడని చెప్తాడు. కాబట్టి మనము యాకోబు పత్రిక మనం చూసినట్లయితే, అక్కడ మీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా, అంటే ఈ లోకంలోని ప్రతి మానవుడు దేవుణ్ణి సహాయం కోరితే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మనకి ఏది అడిగితే అది ఇస్తాడు. కాబట్టి మనం ఏ పని చేయక్కర్లేదు. ఏంటండి, పని ఏం చేయకుండా దేవుడు మనకు డబ్బులు ఇస్తాడని చెప్పేసి అనుకునేటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అదే పరిస్థితిలో
ఉండి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఏంటంటే కుటుంబాలు పాడవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఇక మనం ఏ పని చేయక్కర్లేదు అనే ఆలోచన చాలా మంది మనుషుల్లో ఉంది ఈ లోకంలో. అయితే అది నిజం కాదు. ఒకసారి మనం ఆ వచనాన్ని మనం చూద్దాం. మనం ఈ లోకంలో జీవించాలంటే, బ్రతకాలంటే మనం ఏం చేయాలండి? ఏదో ఒక పనిని ఎన్నుకోవాలి. ఏదో ఒక పని చేయకుండా మనం ఈ లోకంలో బ్రతకలేము. అయితే ఆ పనిని మనం ఎన్నుకునేటప్పుడు మనకి ఏం కావాలి? మనకి జ్ఞానం కావాలి. ఏ పనిని ఎన్నుకున్నామంటే ఆ పని చేయడానికి మనకి ఏముండాలి? జ్ఞానము, తెలివి, వివేకము, ఆలోచన ఇవన్నీ ఉంటేనే మనం ఆ పనుల్ని మనం చేయగలం. కాబట్టి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను. అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగాలని చెప్తున్నాడు. సరేండి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరికైనా జ్ఞానం కొదువుండి తెలివి లేకుండా ఉన్నట్లయితే, వివేకం లేని వాడైతే ఏం చేయాలంటే దేవుడిని అడిగి, దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞానం కొదువుగా అంటే ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. కానీ మనం అడగాలి. మనం ఈ చేసే పనులన్ని విషయంలో మనం ఏం చేయాలండి? దేవుడిని మనం వేడుకున్నట్టే దేవుడు తప్పనిసరిగా ఆ విషయాల్లో మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆదాము అవ్వలు పొరపాటు చేసినప్పుడు, లేదంటే దేవుని మాట వినకుండా వాళ్ళు చేసినప్పుడు ఏం చేయండి, దేవుడు వాళ్ళకి ఒక మాట చెప్పాడు ఏంటంటే, మీరు ఇక్కడి నుంచి ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. మీ చెమట వచ్చి మీరు పని చేసి కష్టపడాలి అని చెప్పినప్పుడు దేవుడు వారికి ఏమిచ్చాడు? జ్ఞానము, తెలివి, వివేకం అనుగ్రహించాడు. కాబట్టి వారు చక్కగా వారు ముందు కొనసాగినట్టుగా మనం, కాబట్టి మనం కూడా మనము గాలిలో దీపం పెట్టి దేవుడే దిక్కని చెప్పకూడదు. ఏం చేయకూడదండి? గాలిలో దీపం పెట్టి దేవుడే దిక్కు అని మనం చెప్పకూడదు. అంటే అర్థం ఏంటి? మనం ఏ పని చేయకుండా, ఏ కష్టం చేయకుండా దేవుడు మాకు అన్ని ఇచ్చేయాలని కోరుకోకూడదు. మనం కష్టపడాలి, పని చేయాలి, దేవుడి జ్ఞానాన్ని మనం వెతకాలి. దేవుడి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే వెతికామో, దేవుడు మనకు జ్ఞానము తెలివిస్తే ఈ లోకంలో మనం ఏదైనా సరే సాధించగలము అని చెప్తుంది. కాబట్టి చివరిగా మన సమయం అయింది కాబట్టి నేను ఒక వచనాన్ని చెప్పి నేను ఈ యొక్క ఉదయకాలపు క్లాసును ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్లయితే మనము ఏం చేయాలి? ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే ఇక్కడ, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం ఏం చేయాలండి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికామో మనకు కావలసిన సమస్తము ఆయన అనుగ్రహిస్తాడు అని మనం తెలియజేస్తున్నాడు. ఇంకో వచనాన్ని కూడా నేను కోట్ చేస్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, ఇక్కడ జాగ్రత్తగా ఈ వచనాన్ని గమనించండి. మనలో కార్యసాధకం అంటే మనం చేసే పనుల్లో, మనం చేసే ఆలోచనల్లో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను, ఏంటండి? మనం అడుగువాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి, కదండి, మనం అడుగు వాటన్నిటికంటేను, మనం ఊహించు వాటన్నిటి అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు. కాబట్టి మనము ఏం చెప్పానండి? మనం నేర్చుకున్న విషయాల్లో మనకి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, మనం అడిగిన దాన్ని మనం పొందేమైనటువంటి విశ్వాసం ఉండాలి. అది మాత్రమే కాకుండా మనము కష్టపడి పని చేసే మనస్తత్వం కలిగి ఉండాలి. అది మాత్రమే కాకుండా ఆయన సన్నిధిలో మనం వేడుకోవాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఇవన్నీ మనం జరిగించినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, మన మన యొక్క టాపిక్, మన యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. చూసారండి? తండ్రి తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును. కాబట్టి ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, మనం ఈ విధంగా మనం జీవించినట్లయితే
ఈ సహాయాలను మనం తప్పనిసరిగా పొందగలము. అంతే తప్ప ఈ లోకంలోను మన జాతకాలను, జ్యోతిష్కులను, చెట్లను, పుట్లను, కొండలను, మెట్టలను నమ్ముకుంటే మనం ఏది పొందలేము. మనుషులు నమ్ముకుంటే బాబాలను ఎవరండి? మనుషులు బాబాలను నమ్ముకుంటే మనం ఏది కూడా పొందలేము. ఈ విషయాన్ని మరి సహోదరులను గమనించండి. తండ్రి అయిన దేవుడైనటువంటి దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. ఆయన మాత్రమే మనల్ని ఆదుకోగలడు. ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయనే మనకు సమస్తాన్ని దయచేవాడు. కాబట్టి ఇంతవరకు మరి ఓపికతో ఉన్నటువంటి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. సహోదరులందరికీ వందనాలు.